ఒక అంటే ఒక ఎరా నడిచింది, మాలతి గారి ఎరా. ఆహా. అప్పుడు వచ్చిన పాటలు ఇప్పటికీ అంటే 20 years క్రితం పాటలు, 25 years క్రితం పాటలు కూడా పాడుకుంటున్నారంటే వీ కెన్ ఆల్ అండర్స్టాండ్. అన్ని ఆ మ్యూజిక్ డైరెక్టర్స్కే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మంచి మంచి పాటలు నాకు తమిళ కన్నా తెలుగులో ఎక్కువ హిట్స్ ఉంటుంది అంటే నా వాయిస్ని అందరూ ప్రేక్షకులు అందరూ మాట్లాడేట్టుగా తెలుగు అప్పుడు రాదు. అవును. కానీ పాడేటప్పుడు కూడా మీరు తెలుగు అమ్మాయిలాగే పాడుతున్నారు అనేసి అందరూ నన్ను అప్రిషియేట్ చేశారు. సో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. కానీ మీ వాయిస్ అసలు ఫస్ట్ ఐడెంటిఫై చేసింది ఎవరు? మీకు ఇష్టమైన ఆ వ్యక్తి, మీ లైఫ్ ని మలుపు తిప్పిన వ్యక్తి ఎవరు? తెలుగులో అంటే దేవి గారే. దేవి గారు, ఆఫ్ కోర్స్. దేవి గారు. తమిళ్లో, వేరే భాషల్లో? తమిళ్లో అంటే విద్యాసాగర్ గారు. ఓ వావ్, వండర్ఫుల్. ఆయనే రీఎంట్రీ నాకు. ఎందుకంటే నన్ను తమిళ్లో ఇంట్రడ్యూస్ చేసింది దేవ గారు ఫస్ట్ 1997. అది కూడా మంచి ఇలాంటి లేదు, అది కొంచెం నా వాయిస్ లాగే ఉండదు, కొంచెం మెలడీ వాయిస్ లాగా ఉంటుంది. ఒక లైన్ మచ్చాని మచ్చాని ముత్తిక அடமாராப்பு விலகாது பாத்துக்க போடுங்க మిల్లి ఏ ఆడంగ తుళ్ళి అని అని కొంచెం మెలడీగా ఉంటుంది ఆ వాయిస్. తర్వాత అది కట్ చేసి ఒక 5 years తర్వాత 2002లో రీఎంట్రీ నేను మళ్ళీ. ఆ రీఎంట్రీ సాంగ్ అది వచ్చి విద్యాసాగర్ గారు తమిళ్లో ఒక చాలా హెవీ అయిన సాంగ్, అది ప్రోగ్రాంలో చూసేసి అవకాశం నాకు ఇచ్చారు. అది వచ్చి ஸ்ரீரங்கப்பட்டணத்தில் சிங்காரியா நான் போறந்தேன், காவேரி பட்டணத்தில் கச்சிதமா நான் வளர்ந்தேன், பன்ருட்டி பூக்கடையில் பாவாடையில் நான் திரிஞ்சேன், பொள்ளாச்சி தாலுக்காவில் பொன்னா మారి நான் నడన్ ఏమిట్టా మీరాసు అని వెళ్తుంది. అలా చాలా అసలు ఫుల్ గొంతు అలా అంత శృతికి చేరడం ఆయన. ఎందుకంటే నన్ను ఫోన్లో అడిగి అప్పుడు ఏదో ఒక షో కోసం ఈ కోయంబత్తూర్ వెళ్తున్నాం మేము. అప్పుడు ఫోన్లో మా ఆయన ఫోన్ వస్తుంది, విద్యాసాగర్ స్టూడియో నుంచి ఫోన్ నీకు అంటే, నేను ఏదో ఆట ఆడుతున్నారు ఆయన యాంగ్, అప్పుడు ఎందుకు అబద్ధం చెప్తున్నారు అంటే, లేదు లేదు అక్కడి నుంచే ఫోన్ అంటే, విద్యాసాగర్ గారు లైన్లో ఉన్నారు, అమ్మ మీరు వచ్చి చాలా హై పాడతారని తెలుసు, మీ రూమ్కి వెళ్ళిందే మీ కంఫర్టబుల్ హై శృతి ఏది అనేసి నాకు చెప్పండి, మేము రూమ్ వెళ్ళింది అంటే, సరే సార్ అనేసి పెట్టేసి రూమ్ వెళ్ళిన తర్వాత ఆయనకి మళ్ళీ ఫోన్ చేస్తే, మీ కంఫర్టబుల్ పిచ్ ఏది చెప్పండి అంటే, నేను ఒక కేబీ సుందరాంబాల్ సాంగ్ ఒకటి ఆయనకు పాడించాను. ఓ చాలా బాగుంది, అయితే మార్నింగ్ రికార్డ్